ప్రజాప్రభుత్వంలో ప్రజల అవసరాలకు అనుగుణంగానే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మొదటి విడతలో అత్యంత పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు ఎంపీ. లబ్ధిదారుల ఎంపికలో తప్పులు జరగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేయడానికి సీఎం మంత్రులు కృషి చేస్తున్నారన్నారు ఎంపీ చామల. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తిలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి వెలిమనేడుకు నైట్ హాల్ట్ బస్సును ప్రారంభించారు ఎంపీ చామల. ఎమ్మెల్యే వేముల వీరేశం నగర్కల్ నియోజకవర్గం వెలిమనేడు గ్రామ పంచాయతీకి ఆర్టీసీ బస్సు ఏదైతే దిల్సుఖ్ నగర్ డిపో నుంచి ఈ రోజు నైట్ హాల్ట్ బస్సు అవసరం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అడగడంతో ఎమ్మెల్యే వీరేశం గారు నేను ఇద్దరం కూడా ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఈ యొక్క బస్సు శాంక్షన్ చేయించినట్టు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు గ్రామస్తులు, ఎందుకంటే వెనకట ఒకప్పుడు ఇది చాలా పెద్ద గ్రామ పంచాయతీ అయితే ఈ యొక్క పెద్ద గ్రామ పంచాయతీకి నైట్ హాల్ట్ బస్సు అవసరం అని చెప్పడము, దాంతో ఇక్కడ వేసారు. దీంతో పాటు చిట్యాలకు కూడా అదనంగా ఒక 5 బస్సులు వేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ప్రజల అవసరాలు తెలుసుకొని ప్రజల అవసరాల మేరకే పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఇది నిదర్శనం. ఒకటి, మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం, బస్సు సౌకర్యాన్ని కూడా వాళ్ళ ఊర్లకు ఇలాంటి సదుపాయాలు కల్పించినప్పుడే ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు వాడుకునే పరిస్థితి ఉంటుంది.